తెల్ల జిల్లేడు పూల మాలను ఎలా ఈజీగా కట్టుకోవచ్చో చూద్దామండి. ఇలా పూలు తెచ్చుకున్న తర్వాత చుట్టుపక్కల పెటల్స్ అన్నీ తీసేస్తే మనకి ఒక లోపల బడ్ లాగా ఒకటి ఉంటుందన్నమాట. ఆ పువ్వు వరకు అలా తీసుకోవాలి. యాక్చువల్‌గా పూలు మొత్తాన్ని కూడా మాలగా కడుతుంటారు. ఇవి వచ్చేసి ఒక బీడ్స్ లాగా తయారవుతాయన్నమాట. చాలా బాగుంటుంది ఈ మాల అనేది. ఇలా ఫ్లవర్లోంచి బడ్ని సపరేట్ చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా తీసుకోగలిగితే ఫ్లవర్ని కూడా వాడుకునేలాగా బడ్ వరకు జాగ్రత్తగా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బడ్స్ అన్నిటిని కూడా ఎలా గుచ్చుకోవాలో చూద్దాము. దేవుడికి వాడుతున్నాం కనుక దారానికి కొంచెం పసుపు కూడా రాసి ఆ బడ్స్ని ఈ విధంగా గుచ్చుకోవాలి. టూ బడ్స్ని గుచ్చుకున్న తర్వాత అప్పుడు మధ్యలో రోజ్ పెటల్స్ని ఇలా ఫోల్డ్ చేసి మధ్యలో వేస్తున్నాను. ఈ వైట్ మధ్యలో రోజ్ పెటల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఈ మాల శివుడికి, వినాయకుడికి కూడా ఈ జిల్లేడు పూల మాల చాలా ఇష్టం అనమాట. పూజలో వాడుకోవచ్చు మనం ఇది. కాబట్టి ఎప్పుడైనా దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఈ జిల్లేడు పూల మాలను తయారు చేసుకొని ఇవ్వచ్చు. చూసారా, అందమైన మనకి జిల్లేడు పూల మాల అయితే రెడీ అయిపోయింది. ఇంకా పద్ధతుల్లో ఎలా చేసుకోవాలో వీడియో నా ఛానల్లో పెట్టానండి. ఫుల్ వీడియో కోసం ఛానల్లో వాచ్ చేసేయండి.